పల్నాడు జిల్లా నరసరావుపేటలో చైన్ స్నాచింగ్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు బల్లికురువ గ్రామానికి చెందిన నాగర్ బాషా, దమ్మలపాడు గ్రామానికి చెందిన మురళీ మోహన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పల్నాడు రోడ్లో ఉన్నటువంటి ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండి మా యొక్క స్నాచింగ్ కేసులో ముద్దాయిలుగా ఉన్నారని మాకు అనుమానం రావటం వల్ల మేము అక్కడికి మా యొక్క టీంతో అందరం వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళని విచారిస్తే వాళ్ళిద్దరి పేర్లు షేక్ నాగూర్ బాబు అలియాస్ నాగూర్ బాషా, అట్లాగే రెండో వ్యక్తి పేరు ఆర్ఏ మురళీ మోహన్ రెడ్డి అని చెప్పినారు. వాళ్ళని పూర్తిగా విచారిస్తే వాళ్ళు మా దగ్గర ప్రీవియస్గా నమోదైనటువంటి కేసులైనటువంటి స్నాచింగ్ కేసులో ముద్దాయిలుగా నిర్ధారించడం జరిగింది. వీళ్ళు మాకు ఎం సరోజినమ్మ అనే ఆమె గత నెలలో ఇచ్చిన కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ 19/24 అండర్ సెక్షన్ 354, 379 ఐపీసీ స్నాచింగ్ కేసులో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఈ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో సుమారు అతని దగ్గర 14 గ్రాములు, అట్లాగే క్రైమ్ నెంబర్ 18/24 కేసులో సుమారు 27 గ్రాములు గల ఒక చైను, అట్లాగే 20/24 క్రైమ్ నెంబర్లో భూలక్ష్మి అని ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో ఒక బంగారు నాంతాడు 21 గ్రాములు గల నాంతాడు, అట్లాగే నాదెండ్ల పోలీస్ స్టేషన్ యొక్క పరిధిలో కూడా 22 గ్రాములు కలిగిన ఒక బంగారు నాంతాడుని ఇతను దొంగలించడం జరిగింది. నకరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇతను ఒక రూబెన్గుంట చెక్ పోస్ట్ వద్ద గతంలో ఒక లేడీ దగ్గర ఆమెను డ్రాప్ చేస్తానని చెప్పి ఆమె మెల్లో ఉన్నటువంటి 28 గ్రాముల సుమారు 28.360 గ్రామ్స్ కలిగిన ఒక బంగారు నాంతాడు, అట్లాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 16 గ్రాముల 600 మిల్లీగ్రాములు అనేటువంటి ఒక బంగారు నాంతాడు, మొత్తం 6 ఆడవాళ్ళ మెల్లలో దొంగలిచ్చినటువంటి 6 బంగారు నాంతాలని రికవరీ చేయటం జరిగింది. పల్నాడు రోడ్లో ఉన్నటువంటి ఓల్డ్ చెక్ పోస్ట్ వద్ద ఇద్దరు వ్యక్తులు